మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా సజావుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలలో ఈ పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఓటర్లు తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాల్లో ఉన్న వారంతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరిగి తమ ప్రాంతాలకు వచ్చి పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున మన్య జీవన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ తరపున నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జడ్చల టీమా అవునా జడ్చల మంచి పాయింట్ బీఆర్ఎస్ తెలంగాణ జై కేసీఆర్, జై లక్ష్మణ, జై తెలంగాణ. తిరుపతినా ఏదో పెట్టి ఎక్కడ చెప్తున్నావు ఏదో చేస్తున్నావు అర్థం వస్తుంది ఎంతైనా అదే లైన్గా వచ్చేది ఎక్కువ ఉంది. సార్ నమస్తే సార్ నమస్తే
ఫోన్ ఫోన్ బ్యాగ్ బ్యాగ్ తీసి